మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక్కసారి మనం అమెరికాలో ఉంటున్నటువంటి పిల్లల గురించి మాట్లాడుకుందాము. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఇండియాలో ఉంటున్నారు. కొన్ని సంఘటనలు ఎన్నో అంటే కొన్ని జరిగాయి, మాట్లాడుకున్నాం కూడా. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇక్కడ తల్లిదండ్రులు కనుక కొంచెం హెల్త్ బాగోపోయినా, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చనిపోయినా కూడా వీళ్ళు ఏంటంటే కెరియర్ని కొన్ని సినిమాలో చూసుంటాం మనం ఈ సీన్లు బాగా. అబ్బా నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఇప్పుడు రావాలా, ఇంకా చనిపోలేదు కదా అన్న అవి కూడా చూసాం మనం. ఇంకా చనిపోలేదు కదా, చనిపోయినప్పుడు చెప్పండి, ఇంకా అప్పుడు వస్తాలే, మేము ముందు వచ్చినా మళ్ళీ ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మాకు లీవ్స్ ఎక్స్టెండ్ అవ్వవు, మా వర్క్ అయిపోద్ది, మా ప్రాజెక్ట్స్ అయిపోతాయని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే రేపు పొద్దున చనిపోయాక మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అయిపోయిందా, చనిపోయారా, అయితే మేము వచ్చిన ఉపయోగం ఏముంది, ఆన్లైన్లో చేసేద్దాం, ఈవెంట్ వాళ్ళకి అప్ చెప్పేస్తాం, కార్యక్రమం అంతా వాళ్ళు చాలా జాగ్రత్తగా లగ్జరీగా చేస్తారు, ఆర్భాటంగా చేస్తారు, మేము లేకపోయినా పర్వాలేదు అని ఇట్లా తయారవుతున్నారు పిల్లలు. ఒక్కసారి మనం మాట్లాడుకోండి, అంటే కర్మకాండలు అనేవి ఆన్లైన్లో చేయిస్తూ అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది అని అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే? అవును, అలాగే జరుగుతుంది. వాళ్ళు రాలేరు, ఆ సీట్లో నుంచి కదిలి అన్నం కూడా తినలేని బిజీలో ఉంటుంటారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఎందుకు ఇక్కడే ఉండండి. ఇక్కడ ఇండియాలో వచ్చే జీతాలతో బ్రతకడానికి అలవాటు పడండి. లేదు, ఒక కెరీర్ కోసం, ఒక చిన్న గోల్ కోసం వెళ్ళారు, సర్టెన్ మనీ మీరు సంపాదించుకోవడం కోసం వెళ్ళారు, అది అయిపోగానే వచ్చేయండి. ఆశ కదా మరి. మీరు చచ్చిపోయేదాకా అమెరికాలో మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు భయ్? మేము ఇక్కడ నుంచి రాలేము అని ఆన్లైన్లో కర్మకాండలు జరిపించటం ఎందుకు? అంతా లేనప్పుడు మీరు వచ్చేయండి ఇక్కడికి. రేపు మీకు ఇదే పొజిషన్ కదా, మీరు అసలు చేయించుకోరేమో అవన్నీ. ఏ మనిషి అయినా చనిపోతే ఏదో ఒకటి చేయాలి కదా, అదేంటది ఆ రోజు మీకు వస్తుంది కదా. మరి ఇప్పుడు ఇండియాలో పుట్టి మీరు భారతీయత లోపల ఉంది కాబట్టి మీకు ఆ కర్మకాండలైనా అక్కడి నుంచి చేయించారు. మీకు మీ పిల్లలు అక్కడే పుట్టి అక్కడే పెరిగారు, మీకు అవి కూడా జరగవు. కొంతమంది ఏం మాట్లాడతారంటే ఎంత ట్రాష్, ఇవన్నీ ఏంటి సాంప్రదాయాలు అని మాట్లాడుతున్నారు. అటువంటి మూర్ఖులకి చెప్పేది ఏమన్నా ఉంటుందా? ఒక ఒక ఏమంటారు, ఒక సాంప్రదాయం కానీ ఒక ఆచారం కానీ ఏదైనా సరే అది చేస్తూ ఉన్న వాళ్ళకి, అక్కడ ఉండి చూస్తున్న వాళ్ళకి, అక్కడ ఉండి చేస్తున్న వాళ్ళకి, దాన్ని నమ్మిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది. అంతేగాని ఏదో తింటున్నాం, ఏదో కట్టుకుంటున్నాం, ఎలాగో మనిషిలాగా బతికేస్తున్నాం అంటే కాదు. నీ యొక్క ఉనికి ఏంటి, నువ్వెవరు, దానిలాగా బ్రతుకుతున్నావు నువ్వు? లేదు, ఎక్కడికో వెళ్తున్నావు వాళ్ళలాగా బ్రతుకుతున్నావు, ఇంకో చోటకి వెళ్తున్నావు వాళ్ళలాగా బ్రతుకుతున్నావు, నువ్వేంటి అసలు? అంటే పేరెంట్స్ కంటే కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంతే అనుకోవాలి. గాడిదగుడ్డు కెరియర్ అండి, అక్కడ ఏముంది కెరియర్, ఒక 50 ఏళ్ళు వస్తాయి వాడికి, తండ్రికి ఇక్కడ 75 80 వస్తాయి. వచ్చినప్పుడు నీకు 50 ఏళ్ళు దాటాక నీకు కెరియర్ ఏంటి? ఇంకా నువ్వు ఆల్రెడీ అందులోనే జర్నీ చేస్తున్నావు, రన్ అవుతుంది ఆల్రెడీ, నీకు ఇంకా కెరియర్ ఏంటి? ఒక స్టేజ్కి వచ్చేసావు నువ్వు. వచ్చేసినప్పుడు నీకు ఇంకా ఎక్స్ట్రా కెరీర్ ఇంకా నువ్వేమైనా సైంటిస్ట్వా, ఇంకా ఏమైనా కనిపెట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళటానికి? నార్మల్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కెరీర్ అంటే అదే పనిగా ఏమైనా ఉంటుందా కంటిన్యూగా? ఒక ఉంటుంది, ఒక గోల్, ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? ఇంకా నెక్స్ట్ యంగ్స్టర్స్కి ఉంటుంది అవకాశాలు. నువ్వేం చేస్తున్నావు అక్కడ? వాళ్ళకి అప్పచెప్పి నువ్వు రా, లేకపోతే మొత్తం అందరూ వచ్చేయండి, వచ్చేసి మన జన్మభూమి అని చెప్పి ఇక్కడ బ్రతకండి. అది లేదు. తల్లిదండ్రులకి అంత్యక్రియలు అక్కడి నుంచి చేయిస్తున్నాం, డబ్బు కడుతున్నాం, ఎక్కడి నుంచి చూస్తున్నాం. నువ్వు చూసేదేంట్రా? నువ్వు చూసేదేంటి వీళ్ళ అంత్యక్రియలు? నువ్వు చూస్తావని చెప్పి ఇక్కడ చేస్తున్నారా, లేదా నువ్వు చూస్తావని చెప్పి నువ్వు డబ్బులు కట్టి అక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు చూడటం ఎందుకు? అంటే మేడం, రాను రాను ఈ బంధాలు, ఎమోషన్స్, ఈ బాండింగ్ అనేది ఇంకా ఇలా అంటే చెదిరిపోతుంది అనుకోవచ్చు అంటారా? కొన్ని సంఘటనలు చూసిన చెదిరిపోదు. ఎందుకనంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇక చాలరా అబ్బాయి వెనక్కి రండి అని ఎప్పుడైతే అంటారో అవి ఏవి చెదిరిపోవు, యాజ్ ఇట్ ఈస్గా పదిలంగా అలాగే ఉంటాయి. కానీ అందరికీ డబ్బు పిచ్చే కదా, డబ్బు ఆశ. రూపాయికి ₹1 కోటి ఇస్తున్నారంటే అది నిజమా, అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఎవడు ఆలోచించడు. అదే మనం రూపాయి కడితే ₹1 కోటి ఇస్తాడంటే అని బట్టలు చేయించుకుని, చెప్పులు తెగ్గొట్టుకుని, పరుగులు పెట్టుకుని వెళ్ళేవాళ్లే కానీ అది ఎంతవరకు నిజం అని ఆలోచించే విజ్ఞత ఎవరికి లేదు, మూర్ఖులే ఎక్కువ ఉన్నారు. కాబట్టి డబ్బుకి ఇచ్చే ఇంపార్టెన్స్ మరి దేనికి ఎవరు? అమ్మో వాళ్ళు వచ్చేస్తే డబ్బులు పోతాయినా, మా పిల్లలకి డబ్బులు పోతాయి, వాళ్ళు సంపాదించుకోవాలి కదా, మేమేమైపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకుంటే ఏం చేయలేం. కానీ ఇంకా చాలా అబ్బాయి, తృప్తి అనేది ఉండాలి. మీరు ఒక స్టేజ్కి వచ్చారు, ఇంకా మీరు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా వచ్చేయండి, ప్రశాంతమైన జీవితం మీకు అవసరం, మాకు ఇంకా అవసరం, అందరం ఈ వయసులో ఒక దగ్గర ఉంటే మంచిది అని వీళ్ళు చెప్పి వెనక్కి పిలిపించుకోవాలి. లేదా వెళ్ళే ముందు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి రావాలి,
అనే కండిషన్ గట్టిగా పెట్టుకోవాలి. పెట్టుకున్నా కొంతమంది ఉల్లంఘించవచ్చు, దానికి మనం ఏం చేయలేం. కానీ మనం పెంచిన విధానం ప్రకారం వాళ్ళు ఒక మాట కట్టుబడి ఉండే విధంగా పెంచాలి. మనం ఎస్ పెంచినట్టయితే వెళ్ళేటప్పుడు మనం ఆ మాట చెప్తే కట్టుబడి తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు అన్నీ కూడా పదిలంగానే ఉంటాయి. ఈ డబ్బాస్ ఎప్పుడైతే పోదో అప్పుడు అంతవరకు ఇవి పోతూనే ఉంటాయి, ఈ విలువలన్నీ పోతూనే ఉంటాయి. మన ఆచార సంప్రదాయాలు, విలువలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు, మనం ఇక్కడ కష్టపడి వాళ్ళ కోసం ఎంతో కొంత ఆస్తి సంపాదించి పెడితే ఆ ఆస్తి కూడా వాళ్ళకి కోన్కిస్క అంతే, ఎస్ అసలు ట్రాష్ అన్నమాట. వాళ్ళకి దాని విలువ కూడా తెలియకుండా పోతుంది. కాబట్టి అవన్నీ తెలియాలంటే కొంతవరకు ఉండండి, వచ్చేయండి. ఆ దేశానికి భారం కావద్దు, మన దేశానికి మనం భారం కాదు అని చెప్పి ఎప్పుడైతే మన దేశం గురించి చెప్తామో అప్పుడు అన్నీ బాగుంటాయి. వెళ్ళినందుకు వాళ్ళకే సరదా తీరుతుంది, 4 డబ్బులు సంపాదించుకుంటారు, ఆ తృప్తితో వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ.